క్రీస్తు అనే బండ మీద విశ్వాసం అనే పునాదులు లోతుగా దిగితేనే భక్తి అనే ఇల్లు నువ్వు కట్టుకోగలవు. క్రీస్తు అనే బండ మీద విశ్వాసం అనే పునాది నువ్వు లోతుగా దించుకుంటేనే భక్తి అనే ఇల్లు, కార్యాలనే అంతస్తులు నువ్వు కట్టుకోగలవు. నువ్వు ఏదో తేరగా వస్తుంది కదా అని ఇసుక మీద నీ ఇల్లు కట్టేసుకుంటే, క్రీస్తు అనే బండ లేకపోతే నీ యొక్క పునాది ఎంత పైకి వేసుకున్నా, ఎంత లోపలికి వేసుకున్నా, ఏదైనా ఒక శ్రమ వచ్చినా, ఒక గాలి వచ్చినా, ఒక తుఫాను వచ్చినా అది వెంటనే పడిపోతావు. అసలు ఏంటి క్రీస్తు అనే బండ మీద నీ పునాది ఏం ఉండాలి అంటే అదే మాట చూద్దాం. చూడండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి వ్రాయబడి ఉంటుంది. నీ యొక్క భక్తి జీవితము పైకి కనబడేది, ఇతరులు మెచ్చుకునేది, చర్చికి టైంకి వెళ్ళిపోతున్నాం అని చెప్పి సంకలు గుద్దుకునేది, ఇవన్నీ కూడా ఏదో ఒక రోజు కూలిపోతాయి. ఆ కూలిపోకుండా ఉండాలంటే మరలా చెబుతా ఉన్నాను, క్రీస్తు అనే బండ పైన నీ విశ్వాసం అనే పునాదులు లోతుగా వేసుకుని పైన నువ్వు ఎంత భక్తి అనే అంతస్తులు కట్టుకున్నా నీకు రోజు రోజుకి నువ్వు ఎదుగుతావే తప్ప ఎంత పెద్ద గాలి వచ్చినా, తుఫాను వచ్చినా నీ ఇంటిని ఏమాత్రమూ పాడు చేయవు.